ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరిగిన 3 మ్యాచ్ల వన్డే సిరీస్ ను భారత జట్టు కైవసం చేసుకుంది. తొలి మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించగా రెండో మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా గెలిచింది. అయితే శనివారం నిర్ణయాత్మక మ్యాచ్ విశాఖపట్నం వేదికగా జరిగింది. ఈ మ్యాచ్ లో భారత జట్టు బౌలింగ్, బ్యాటింగ్ లో రాణించి భారీ విజయాన్ని నమోదు చేసింది. దీంతో సిరీస్ ను 2-1తో కైవసం చేసుకుంది. విశాఖలో జరిగిన మూడో వన్డేలో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో దక్షిణాఫ్రికా జట్టు 47.5 ఓవర్లలో 270 పరుగులకి ఆలౌట్ అయింది. ఇక 271 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత బ్యాటర్లు అద్భుత ఆట తీరును కనబర్చారు. ఓపెనర్ ఎస్ఎస్పీ జైస్వాల్ 116 పరుగుల నాటౌట్, అలాగే రోహిత్ శర్మ 75 పరుగులు చేయగా విరాట్ కోహ్లీ 65 పరుగుల నాటౌట్ తో మూడో వన్డే విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇక ఈ సిరీస్ లో 2 సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ సాయంతో 302 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడు. మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ కీలక కామెంట్ చేశాడు. ఈ వన్డే సిరీస్ లో నేను ఆడిన విధానం నాకు సంతృప్తినిచ్చింది. 2-3 ఏళ్లుగా నేను ఇలా ఆడలేదు. మధ్య ఓవర్లలో ఎలాంటి పరిస్థితినైనా జట్టుకు అనుకూలంగా మార్చగలనని తెలుసు. అది జట్టుకు చాలా సహాయపడుతుంది. నాకు ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది. నేను ఇప్పటి వరకు జట్టుకు సహకారం అందించగలిగినందుకు సంతోషిస్తున్నానని కోహ్లీ చెప్పాడు. నేను స్వేచ్ఛగా ఆడినప్పుడు సిక్సర్లు కొట్టగలనని నాకు తెలుసు. ఈ సిరీస్ లో రాంచీలో ఆడిన ఇన్నింగ్స్ నాకు చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే ఆస్ట్రేలియాతో సిరీస్ తర్వాత ఏ మ్యాచ్ లోనూ నేను ఆడలేదు. ఈ సిరీస్ లో 3 మ్యాచ్లలో రాణించినందుకు సంతోషంగా ఉంది. అయితే సిరీస్ 1-1తో సమమైనప్పుడు జట్టు కోసం ఏదైనా ప్రత్యేకంగా చేయాలని రోహిత్ నేను అనుకున్నాం. ఇప్పుడు జట్టు విజయంలో భాగమైనందుకు ఆనందంగా ఉందంటూ విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు.